ఉత్తరాంధ్ర మరోసారి తెలుగుదేశానికి కంచుకోట అని చాటి చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం అయితే కూటమికి క్లీన్ స్వీప్ ఇచ్చాయి. ఉమ్మడి విశాఖలో 2 స్థానాల్లో తప్ప మిగతా అన్నింటినీ ఖాతాలో వేసుకుంది కూటమి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనూ కూటమి హవానే కనిపించింది. మొత్తం 15 స్థానాల్లో 13 సీట్లను టీడీపీ ఫ్రంట్ కైవసం చేసుకుంది. విశాఖపట్నం ఈస్ట్లో వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం సౌత్ నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గెలిచారు. విశాఖపట్నం నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విక్టరీ కొట్టారు. భీమిలి అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలిచారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత గెలుపొందారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచారు. యలమంచిలిలో సుందరపు విజయకుమార్ విక్టరీ కొట్టారు. చోడవరంలో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు విజయం సాధించారు. యలమంచిలిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ విక్టరీ కొట్టారు. మాడుగులలో టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొనసాల రామకృష్ణ విజయం సాధించారు. అరకు నుంచి వైసీపీ అభ్యర్థి పంగి రాజారావు గెలిచారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాను మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కూటమి. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి గెలిచారు. కురుపాంలో టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపొందారు. రాజాం నుంచి కొండ్రు మురళి విజయం సాధించారు. బొబ్బిలిలో ఆర్ఎస్వీకేకే రంగారావు విజయం సాధించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదితి గజపతిరాజు గెలుపొందారు. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోళ్ల లలిత కుమార్ గెలిచారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై కిమిడి కళా వెంకట్రావు గెలుపొందారు. గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గెలిచారు. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి లోకం మాధవి విక్టరీ కొట్టారు. 1-2 రోజులు ఇబ్బంది ఉన్నా సరే అందరూ సంఘటితంగా ఈ 3 పార్టీలు కలిసి పనిచేయడం వల్లే ఈరోజు ఈ విజయం లభించింది. ఈ స్థాయిలో మెజార్టీలు వచ్చాయని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా. మా మీద చాలా బాధ్యత పెరిగింది. రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది, వ్యవస్థలు నాశనం అయిపోయింది, ఆర్థికంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేశారు. అయినప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తి, అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా తీసుకొని మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లాను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పాతపట్నం నుంచి టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు గెలుపొందారు. ఆముదాల వలస నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ విజయం సాధించారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపొందారు. శ్రీకాకుళంలో టీడీపీ క్యాండిడేట్ గొండు శంకర్ విజయం సాధించారు. నర్సన్నపేటను టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి కైవసం చేసుకున్నారు. పలాసలో సీదిరి అప్పలరాజుపై గౌతు శిరీష గెలిచారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ విజయం సాధించారు. ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు విజయం సాధించారు. పాలకొండ నుంచి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ విజయం సాధించారు.